Subscribe to Color Frames. 2022లో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ 3 ఏళ్లుగా టైటిల్ కోసం పోరాడుతుంది. మొదటి 2 ఎడిషన్లలో ఎలిమినేటర్ స్థాయికి చేరుకుంది, కానీ టైటిల్ గెలవలేకపోయింది. గత సంవత్సరం లక్నో ప్రదర్శన పేలవంగా సాగింది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. రాహుల్ మరియు ఫ్రాంచైజీ ఓనర్ మధ్య గొడవ కూడా లక్నోను తీవ్రంగా నష్టపరిచింది. రాహుల్ లక్నోను వీడటంతో కెప్టెన్ ఎవరన్న దానిలో అందరిలోనూ ఉత్కంఠ కనిపించింది. వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ 5 ఆటగాళ్లను ఉంచుకుంది. నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్నోయ్, మొహసిన్ ఖాన్ మరియు ఆయుష్ బదోనీలను నిలబెట్టుకుంది. నికోలస్ పూరన్ కు భారీగా 21 కోట్లు వెచ్చించింది. అలాగే మయాంక్ యాదవ్ కు 11 కోట్లు, రవి బిష్నోయ్ కి 11 కోట్లు, అలాగే అన్క్యాప్డ్ ప్లేయర్ లో మొహసిన్ ఖాన్ కు 4 కోట్లు, అలాగే ఆయుష్ బదోనికి 4 కోట్లతో తమ జట్టులో ఉంచుకుంది. వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా పంత్ నిలిచాడు. పంత్ను 27 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో పంత్ కోసం ఆర్సీబీ, లక్నో మధ్య తీవ్ర పోటీ కనిపించింది. ఆ తర్వాత మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరును ఉత్కంఠభరితంగా మార్చింది. ఈ క్రమంలో 20.25 కోట్లతో పంత్ బిడ్ నిలిచిపోయింది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆర్టీఎం ను ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. కానీ పంత్ కోసం 27 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లక్నో సూపర్ జెయింట్స్ తెలిపింది. ఇది విన్న ఢిల్లీ క్యాపిటల్స్ వెనక్కు తగ్గింది. ప్రస్తుతం రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వికెట్ కీపర్ గా, బ్యాట్స్మెన్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. పైగా పంత్ పక్కా కెప్టెన్సీ మెటీరియల్. ఈ లక్షణాలే అతన్ని ఐపీఎల్ లో రిచెస్ట్ ప్లేయర్ గా నిలబెట్టాయి. ఎల్ఎస్జీ అతని క్వాలిటీస్ గోల్డెన్ స్కేల్లో తూకం వేసి ఆపై చారిత్రాత్మక బిడ్ ను వేసి 27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ 111 మ్యాచ్లలో 148.93 స్ట్రైక్ రేట్ తో 3284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ లో పంత్ 75 క్యాచ్లు, 23 స్టంపింగ్లు చేశాడు. రిషబ్ పంత్ 43 మ్యాచ్లలో ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో 23 మ్యాచ్లు గెలిచాడు. 19 మ్యాచ్లలో ఓటమిని ఎదుర్కొన్నాడు. పంత్ గెలుపు శాతం 54.65. ఇక వేలంలో లక్నో 7.05 కోట్లకు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ ను కొనుగోలు చేసింది. అలాగే ఐడెన్ మార్క్రమ్ కు 2 కోట్లు, మిచెల్ మార్ష్ కు 3.40 కోట్లు, ఆవేష్ ఖాన్ కు 9.75 కోట్లు, ఆరియన్ జూయల్ ను 30 లక్షలు, అబ్దుల్ సమద్ ను 4.20 కోట్లకు దక్కించుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.